మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్ట్స్ ఇన్ఛార్జ్లు ఏదైతే కాన్స్టిట్యూన్సీ ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉంటారో ఒక్కొక్కరికి వాళ్ళందరిపైన ఇంటర్నల్ సర్వేస్ జరుగుతూ ఉన్నట్టు సమాచారం ఉంది. చాలా వరకు బాగా చేస్తున్నారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. బట్ మేజర్ కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి లేకపోతే జిల్లాలు ప్రాబ్లం ఉన్నాయి, ఎక్కడో 1-2 ఏమో రాయలసీమలో ఉన్నాయి. మిగతా మేజర్ ఆఫ్ ద ట్రబుల్ అంతా కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి అని సమాచారం, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. ఆ ఈస్ట్ వెస్ట్లో వచ్చిన సమస్యలు ఏంటి, లేదా రాయలసీమలో ఉన్న సమస్య ఏంటి సార్? ఏడ సమస్యలు లేవు సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్యాడర్ని, అక్కడ ఉన్న నాయకుల్ని పరిరక్షించుకోవడానికి పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బృహత్తర కార్యక్రమానికి తెరలేపాడు. ఆయన ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి, వాళ్ళ ఆత్మాభిమానాన్ని పెంచడానికి, నేనున్నానన్న ధైర్యం ఇవ్వడానికి అతను కంటిన్యూస్గా ఫోకస్ చేసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ నేను ఒక నాయకుడిని, మీరు నాయకుడు అనుకోండి, నాకన్నా మీరు అగ్రెసివ్ నోట్లో ఉన్నా సరే సీనియారిటీయో లేకపోతే ఏదో సమ్ రీజన్స్తో నాకు ఇచ్చాడు. కానీ నౌ హీఈస్ ఎక్స్ప్లోరింగ్ సచ్ అన్ ఆప్షన్. నా బదులు నేను రీప్లేస్ చేయడానికి వేదిక వెసులుబాటు క్రియేట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొహమాట పడట్లేదు, ఎందుకంటే ఈజ్ డెలివర్డ్ టాస్క్. దే నీడ్ టు డెలివర్ ద సేమ్ టాస్క్ బ్యాక్ టు జగన్మోహన్ రెడ్డి. డైరెక్ట్లీ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. ఎస్, దట్ ఈస్ మన అదృష్టానికి 2 జరిగే అద్భుతాలు. ఒకటి ఆ దరిద్రగొట్టు ఐపాక్ ముష్టివేతలు పోయారు, రెండోది ఆ తెల్లవారుజామున దరిద్రుడు పోయాడు. ఆడ పేపర్లో రాసింది, ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ప్రాబ్లం తెలుసు కదా, మీ తెలుగులో చదవలేరు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుగు సరిగ్గా చదవలేడో, లేదా ఆయన చదువుకున్న ప్రాసెస్లో అర్థం అవుతుందో లేదో అన్నీ దేవుడికి తెలుసు. ఆ తపేలాగడ చేసిన దరిద్రానికి మాత్రం మొత్తం పార్టీని భ్రష్టు పెట్టించిన ఈ దరిద్రులు ఇద్దరు ఎవరంటే ఒకటి ఋషిగడు ఐపాక్, ఇంకోటి తెల్లవారుజామున దరిద్రుడు. ఆడ బతుకంతా చాడీలు చెప్పుకోవడం అందరి మీద. ఆడ చాడీలు చెప్పిన దానికి అవతల విజయసాయిరెడ్డి డామ్ అని పేలిపాడు. సజ్జలు కాబట్టి అలాగ పెద్ద మనిషి కాబట్టి వాళ్ళు నిలబడ్డాడు పిల్లర్లాగా. మిగిలిన వాళ్ళందరి మీద ఆడ బతుకంతా యాసిడ్ వేసుకుంటే చచ్చాడు. ఆఖరికి ఆడు చచ్చాడు ఎందులో పడి. ఆడు ఈజ్ ఎ కోవర్ట్. ఆ దరిద్రం లేదు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు. అంచేత ప్రశాంతంగా పనిచేస్తున్నాడు. ఆడు తెల్లారేసరికల్లా ఈ కెరసనాల బంక్ కొడికిని, ఈ పెట్రోల్ బంక్ కొడికి ఛానల్కి వార్తలు సప్లై చేయలేక చచ్చివాడు. ఆడ పల్లెత్తి మాట అన్నిచ్చారు కదండి. అలాగే ఉంటుంది ఆ కోవర్ట్ ఆపరేషన్. సక్సెస్ఫుల్గా చేసుకుని వచ్చారు. ఈ 11 స్థానాలు క్రెడిట్ మొత్తం ఆడ తెల్లారుజామున ఇక్కడికి ఇవ్వాలి. నెంబర్ 2 ఋషిగడికి. ఆడు తెన్నింటి వాసాలు లెక్క పెట్టడు అన్నది అర్థమైంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గడు మళ్ళీ వెనక్కి వచ్చాడు, ఆడికి వెంటనే జహాపన దాసోహన అయిపోయాక కూడా ఆడికే సరెండర్ అయిపోయాడు. అందులో మొమ్మటం లేదు. ఎందుకంటే ఈ కుక్కమొచ్చిపోయింది రాబిన్ శర్మ కానీ తెలుగుదేశం భరించి 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 వారి దగ్గర ఏమీ లేదని తెలిసినా ఆయన భరించుకుంటూ కూర్చుంటారా. అట్నుంచి అయిపోయాక నుంచి కోర్టు ఆపరేషన్, ఇటుపక్క ప్రశాంత్ కిషోర్ గడు రాగానే అందరూ సెట్ అయిపోయారు. ప్రజాస్వామ్య ద్రోహులందరూ ఏకవేది మీదకి వచ్చారు అట్ ద కాస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఆ తెల్లారుజామున దరిద్రుడు, ఆ తెల్లారుజామున దరిద్రుడు చేసిన దరిద్రం ఇంత అంత కాదు. ఈ 2 ఇప్పుడు లేవు ఆయనకి. అంచేత మీరు అన్నట్టు ఇలాగా బుల్లెట్ డబల్ బ్యారల్ గన్ ఇలా తీసి పట్టుకుని వేసుకెళ్తాను లోడ్ చేసి. వాళ్ళేమో 4 రోజులే ఉంటాడు మంది, ఇక్కడ 3 రోజులేమో అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు అంటున్నారు కదా సార్. అంతా 3 రోజులు కాకపోతే 10 రోజులు రెస్ట్ తీసుకోనండి ఆయన. వచ్చిన 2 రోజులు దొల్లగొట్టి దూపం వేసి వెళ్తాడు. ఆ పని చేయలేక సస్తాను ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డితో ఎవరైనా పని చేస్తే తెలుస్తుంది సార్, చేయమని తెలుస్తుంది. మీకు ఒకటే మాట చెప్తున్నాను, కృష్ణమోహన్ రెడ్డి గారు పాప అన్ఫార్చునేట్లీ ఈజ్ ఇన్ జైల్ రైట్ నౌ. ఆయన వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యే వ్యక్తి అతను ఒకడే. ఎందుకంటే ఒక డిఫరెంట్ అగ్రెషన్తో పనిచేస్తాడు ఆయన. ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆ వయసుకి తగ్గట్టు బ్యాలెన్స్ చేస్తున్నాడు కాబట్టి అలా నడుస్తుంది సార్. ఆయన మీకు ఎంతసేపు డెలివరబుల్స్ మీద మాట్లాడతారు సార్. ఆయన సోది పురాణాలు ఉండవు, స్టాటిస్టిక్స్ ఉంటాయి దగ్గర. ఇది ఉంది కాబట్టి చేయాలంటాడు ఆయన. డెలివరబుల్స్ ఎప్పుడు ఉంటాయి మన దగ్గర? మీ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, మార్కెట్ డిమాండ్ ఉన్నప్పుడు డెలివరబుల్స్ ఉంటాయి. 2 లేనప్పుడు ఎప్పుడైనా చేయగలరు ఎవడన్నా? ఆయన దగ్గర ప్రొడక్షన్ ఉంటుంది. ఇది ఈ రిసోర్స్ వల్ల నేను సంపద సృష్టిస్తాను పకోడీ కబుర్లు చెప్పడు. సంపద సృష్టించాను, ఇది ఇస్తా, ఇలా ఇవ్వాలి. ఈ టాస్క్ అంతా ఆయనే ఇస్తాడు. చేయవలసిన బాధ్యత ఎవడైతే చేస్తాడో అడిగి చెప్తాడు, అదే చేసాడు. దాంట్లో నేను లేను అని బాధపడేవాడు అంటే రాజకీయ నాయకుడు. ఇప్పటిదాకా ఉన్న రాజకీయ మొనాటమీని బ్రేక్ చేయడానికి ఆయన రాజకీయ ఆరంగేటం 5 సంవత్సరాల్లో అద్భుతం ఇలా చేసి చూపించాడు సార్. ఆగస్టులో చాలా వరకు కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకెవరు మిగిలారు సార్ అక్కడ? నాకు అంతటికన్నా మెయిన్ ఏంటంటే ఈ షర్మిలమ్మ బాధ కాంగ్రెస్ వాళ్ళకి వదిలిపోతుంది. అతి దగ్గరలో కిల్లి కృపానమ్మ వస్తుందని మాత్రం కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా నేనే అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడింది ఏంటి సార్ ఆవిడ? ఎవరు? కిల్లి కృపారాణి గారు. ఇంకేంటి కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తుంటే
నా నెత్తి నువ్వే పాలు పోస్తుంటే నేను మాట్లాడక ఇంకేటి చేస్తుంది? అంటే ఆవిడకి అఫీషియల్గా కన్ఫర్మ్ అయినట్టేనా సార్? ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇది ఇక్కడ దమిడి ఉపయోగం లేదు. ముగ్గురు సీనియర్స్తో చర్చ ఫైనల్ అయింది, ఆల్మోస్ట్ దారి క్లియర్ అయింది వైసీపీలోకి అంటున్నారు సార్. ఎంతవరకు నిజం సార్? ఎవరు సార్ ఇంకా పనికొచ్చినాడు ఉన్నాడు అక్కడ నాకు తెలిసి. ఆయన కాకినాడ ఆయన ఒకడు ఉన్నాడు, హర్ష్ కుమార్ గారు. ఆయన ఒకళ్ళు తప్ప నాకు ఇంకెవరు అంత అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కనపట్లేదు. రాయలసీమ నుంచి కూడా ఒక తులసిరెడ్డి గారు అంత సుఖం లేని బ్యాచ్ సార్. తులసిరెడ్డి గారు ఆయన రాజకీయాల్లో నియోజకవర్గాలను శాసించే అంత స్థాయి కాదు. ఆయన పార్టీకి నిజంగా అయితే ఒక వినోదంగా ఉంటాడు. రఘువీరారెడ్డి గారు కూడా క్లియర్ అయింది సార్. రఘువీరారెడ్డి గారు ఈజ్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. వాళ్ళ పాపకి అడిగారు. ఖచ్చితంగా ఉపయోగపడతాడు ఆయన. రాజకీయాలకి దూరంగా ఉంటున్న వ్యక్తులు వాళ్ళని మనం గౌరవించవలసి. ఇక షర్మిలమ్మ గారి పరిస్థితి ఏంటి సార్? ప్లీజ్ ఇంకైపోయింది, పక్కెళ్ళి వచ్చేట ఆడుకోండి. తెలుగుదేశంలో ఎప్పుడైతే కప్పుకునే అవకాశం ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, ఒక ఛానల్ ఉంటుంది, అడికి పేమెంట్ ఆగగానే రామ్ గోపాల్ వర్మ గారితో ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు గమనించండి. అంటే అడికి పేమెంట్ రాలేదని అర్థం. రాష్ట్రంలో ఏదో మండిపోయే కార్యక్రమం ఉన్నా సరే రామ్ గోపాల్ వర్మను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తుంటాడు, అంటే పేమెంట్ రాలేదని అర్థం. ఇక్కడ మీకు ఎప్పుడైతే వాయిస్నే సంగీతం పాట ఏదైనా అంటే లాస్ట్గా అని కంక్లూడ్ చేసినట్టు షర్మిల ప్రస్థానం రాజకీయంలో సభకు నమస్కారం. అంటే షీజ్ ఎ ఫైటర్గా సార్. ప్లీజ్ ఎవరితో ఫైట్ చేస్తుంది సార్? ఏంటి ఫైట్ చేస్తుంది? అంటే ఆవిడ తప్ప అన్న వదిలిన బాణం అంటే ఏంటి? అన్న బాణం వదిలేడు, బాణం షర్మిలమ్మ ఎంత దూరం వెళ్తుంది, వెళ్ళింది, వెళ్ళినంత కాలం. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది ఎవరిని? ఆ యారోతో ఏం చేశాడంటే పాదయాత్రను ఏం చేశాడు, నా కంటిన్యూషన్ చేయని ఆ పాదయాత్ర చేసింది, అంతే, అయిపోయింది, టాస్క్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి టాస్క్ డెలివరబుల్స్ మీద మాట్లాడతారని చెప్పాను, అదే అయింది. నీ టాస్క్ అయిపోయిన తర్వాత ఆ యారోని మళ్ళీ ఎవడైనా వెనక నుంచి గుర్రం మీద తీసుకొచ్చి సార్ మళ్ళీ వదలండి అని ఎవడని ఇస్తాడా? కానీ మీరు ఇన్ని యుద్ధాలు చూశారు, ఎప్పుడైనా బాణం ఓసారి రాజు వదిలిన తర్వాత లేకపోతే ఎవడో వదిలిన తర్వాత గుర్రం మీద వెళ్ళే సైనికుడు వెనక్కి తీసుకొచ్చి సార్ దీన్ని మళ్ళీ ఇవ్వండి వాడండి అని అవడం చెప్తాడా? సార్ మీరు చెప్పింది నేను అన్నిటికీ ఏకీపిస్తాను, మీరు అన్నది ఓకే బాగానే ఉంది. కానీ బ్రదర్ అనిల్ ఏమో ఒక ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటే మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోమను, ఆయన పెళ్లి చేసింది ఆయన కాబట్టి నేను పట్టించుకున్నాడో లేదు, ఏడు చేసాడు ఆయన అడుగు. తుంటి కొడితే పొలరాడు జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటాడు, ఎందుకు పట్టించుకుంటాడు అసలు? నువ్వేమైనా ఇల్లరికి మల్లుడువే? నువ్వు మత ప్రబోధకుడు, శుభ్రం ప్రవచనాలు చెప్పుకొని రామకృష్ణ అనుకుని బతుకుతున్నావు కదా, బతుకు. తినేది పప్పు అనువే కదా, ఇంకంతకన్నా ఇంకేటి తింటావు నువ్వు? నీ సాంప్రదాయాలు బట్టి నువ్వు తినేది పప్పు అని అందరికీ తెలిసేది, మరి దానికి ఊరికి ఎడవడి ఎందుకు? ఇంకేటి పట్టించుకోవాలి నిన్ను? నేను నడకసరి నడవడం రాదా, 4 డైలాగులు చెప్పడం రాదా, లేకపోతే నీ పని నువ్వు చేసుకోవడం రాదా? లేదా నువ్వు పెళ్లి చేసుకున్న కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళతో వ్యాపారాలు చేద్దామన్న కాన్సెప్ట్తో పెళ్లి చేసుకున్నావా? ఏం మాడుతున్నావు? రైట్ సార్, చూద్దాం అసలు షర్మిలమ్మ గారి ప్రస్థానం ఎటువైపు ఉంటుందో. ఇక ఎవడో సైనికుని ఎత్తుకోమన్నాడు సార్, మళ్ళీ ఆ గుర్రం మీద వెళ్ళి ఆ బాణం తీసుకొచ్చి మళ్ళీ జగనానికి ఇస్తే తీర్చి అందిస్తే మీరు చెప్పింది. అప్పటిదాకా వెండి తెర మీద వేచి చూడడమే.